మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామంలో అందరికి కూడా వందనాలండి. మీరు ఎంత బాగున్నారు కదా, మంచిది. జీవితంలో మనం చాలాసార్లు అనేకమైన విషయాల్లో ఎదుర్కొంటూ పోవాల్సి వస్తుంది. ఎదుర్కొంటూ పోయే క్రమంలో కొన్నిసార్లు మనము బలహీనమైపోయి పడిపోయే స్థితిలో కూడా ఉంటున్నాం. మరి ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని మరింతగా పెంపొందించుకోవాలి అంటే, మరింతగా దేవునికి దగ్గరగా జీవించాలంటే, ఈ పరిస్థితులన్నింటినీ కూడా మనం ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి అంటే మరేం చేయాలి? ఒక క్రిస్టియన్స్గా మనకున్న మూడు ఆధారాలు. ఒకటి ప్రార్థన, రెండోది వాక్యము, మూడోది దేవుని యొక్క సన్నిధిలో సహవాసము. ఈరోజు మనం ఈ మూడింటిని మనం దూరం చేసుకున్నట్లయితే మన ఆత్మీయ జీవితం ఆటోమేటిక్గా బలహీనపరచబడుతుంది. మనం ఆత్మీయంగా స్థిరపరచబడాలి అంటే మనకి మూడు చాలా బలమైన ఆయుధాలు. ఈరోజు చాలాసార్లు మన జీవితంలో ఏం ఆలోచిస్తామంటే, నేను జయించాలి అని మన సొంత ఆలోచన మీద, మన సొంత జ్ఞానం మీద, మన సొంత బలం మీద మనం ఆధారపడతాం. రెండోది చూసుకున్నట్లయితే మనుషుల మీద ఆధారపడతాం. మూడోది ఏమిటి అంటే లోకం మీద ఆధారపడటానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈరోజు మన ఆత్మీయ జీవితము మెరుగైన జీవితంగా ఉండాలి అంటే, మెరుగుకరంగా బ్రతకాలి అంటే, దావీదు అంటాడు కదా, నీ మందిరములో 1 దినము గడుపుట కంటే 1000 దినములతో శ్రేష్టమైంది. కాబట్టి ఆ శ్రేష్టమైన దినాన్ని మనం మిస్ చేసుకుంటున్నాం. కాబట్టే ఈరోజు చాలా వరకు బలహీనం అయిపోతున్నాం. గొప్ప దైవజనులు వారి జీవితాల్లో మనం చూసినట్లయితే వాళ్ళు ఏ రీతిగా ఉండేవాళ్ళంటే, ప్రభువుని హత్తుకొని జీవించేవాళ్ళు. ప్రభు పాదాలు విడిచిపెట్టేవారు కాదు. వాక్యాన్ని బహుగా ధ్యానించేవాళ్ళు. బైబిల్ లేకుండా బయటికి వెళ్ళేవాళ్ళు కాదు. బైబిల్ చదవకుండా పని ప్రారంభించేవాళ్ళు కాదు. ఎందుకనంటే వాళ్ళకు తెలుసు బైబిల్లో నుంచి దేవుడు వారితో మాట్లాడతాడని. అంశాల ద్వారా వారి జీవితాలు శోధనలో పడకుండా నిలబెడతాయని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఏం చేస్తారంటే, ప్రార్థన మీద ఆధారపడి దేవుని శక్తిని పొందుకుంటారు. వాక్యాన్ని ధ్యానించి ఎలా శత్రువును ఎదుర్కోవాలో ఆ వాక్యం ద్వారా తెలుసుకుంటారు. మూడోది సహవాసం ద్వారా మనం దేవుని సన్నిధిలో కనబడినప్పుడు, మనం అప్పటి వరకు నేనే చాలా ఆత్మీయంగా జీవిస్తున్నాను అనుకున్న ఆలోచన మనకంటే ఇంకా మరొక నీతిమంతురాలు, ప్రార్థనాపరుడు, దేవుణ్ణి బహుగా ప్రేమించేవారు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళని చూసినప్పుడు మనకేమనిపించింది అంటే, నేను ఇంకా చాలా బలహీనంగా ఉన్నాను, నేను ఇంకా బలాన్ని పొందుకోవాలి అని అనిపించి ఏం చేస్తామంటే, సంఘంగా కూడినప్పుడు మరింతగా ప్రభువుకి దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకనంటే లోకస్తులతో మనం కలిసి ఉంటే లోకపు యొక్క ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు తాగే వ్యక్తితో స్నేహం చేస్తే తాగే వ్యక్తి యొక్క ఆలోచనలు వస్తాయి. లేదా మంచిగా జీవిస్తున్న వ్యక్తిని చూస్తే అలాగనే మనకు కూడా జీవించాలని ఆశపడుతుంది. ఈరోజు నువ్వు ఆలోచిస్తే ఈ రెండింటిలోని నువ్వు ఎలా ఉన్నావు? పరీక్షించుకునే సమయం, పరిశోధించుకునే సమయం. నీ ప్రార్థన ధూప వేదిక ఒకవేళ ఆగిపోయిందా లేదా ఆరిపోయిందా అనేది, వెలుగుతూ ఉందా అనేది ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది. నీవు
దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నావా? చదువుతున్నట్టు ఉంటున్నావా? చదువుతూ ధ్యానిస్తూ ఉన్నావా అనేది కూడా ఇది కూడా అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. మూడోది, సంఘంలోకి వెళ్తున్న వ్యక్తిగా ఉన్నావా? ఆరాధిస్తున్న వ్యక్తిగా ఉన్నావా? వాక్యాన్ని విన్నట్టుగా వింటున్న వ్యక్తిగా ఉన్నావా? లేకుంటే వాక్యాన్ని క్రియలో పెట్టే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఈరోజు ఈ ప్రశ్నలన్నీ కూడా నువ్వు వేసుకున్నట్లయితే నీ స్థితిగతి ఎలా ఉందో నీకు అర్థమవుతుంది. ఒకవేళ నువ్వు పరిశీలన చేసుకోకపోతే, నిన్ను పరీక్షించుకోకపోతే నీ లోపాలు ఎలా బయటపడతాయి? నువ్వు ఎలా ముందుకు వెళ్తావు? కాబట్టి ఇది ఒక చక్కటి సమయం, దేవుని సన్నిధిలో నిన్ను సంపూర్ణంగా సమర్పించుకోవడానికి పరీక్షించుకో. మోకాళ్ళ మీదకి వచ్చి ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను.